హే! వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్‌లీ ముచ్చట్లు. ఎలా ఉన్నారు మీరంతా? ఫస్ట్ టైమ్ మీరు నా ఛానల్ చూస్తున్నారా? అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! నేను ఇయర్ రింగ్స్ పర్చేస్ చేయడానికి లలిత జ్యువెల్లరీకొచ్చాను. లలిత జ్యువెల్లరీనే ఎందుకు అంటే నేను అక్కడ స్కీమ్ కట్టాను కాబట్టి అది స్కీమ్ కంప్లీట్ అయిపోయింది. అందుకని నేను పర్చేస్ చేద్దాం అనుకున్నాను. పెద్ద అమౌంట్ కదండీ! చాలా చిన్న అమౌంటే. బట్ దాంతో పాటు నా పాత ఇయర్ రింగ్స్ కూడా నేను ఎక్స్‌చేంజ్ చేద్దాం అనుకున్నాను. చాలా రోజుల నుంచి నేను ఎక్స్‌చేంజ్ చేద్దాం అనుకుంటున్నా గానీ అవి నేను మొదట కొనుక్కున్న ఇయర్ రింగ్స్. మా మమ్మీ, డ్యాడీ నాకు చాలా ప్రేమగా అవి గిఫ్ట్ ఇచ్చారు. అందుకే దాన్ని చేంజ్ చేయాలంటే ఎందుకో మనసొప్పలేదు. సరే విరిగిపోయినవి ఎన్ని రోజులు ఇంట్లో ఉంచుకుంటాం అని చెప్పి ఎక్స్‌చేంజ్ చేయడానికి డిసైడ్ చేసుకున్నా. అందుకని నేనొచ్చి చూస్తా ఉన్నా. నాకు ఈ ఇయర్ రింగ్స్ చిన్నవి చాలా మంచిగా అనిపించినాయి. ఇవి 2 గ్రామ్స్ లోపే ఉంది దీని వెయిట్ 1.9 అలా ఉంది. ఇదొకటి పక్కన పెట్టా. ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా ఉంది. లీఫ్ లాగా ఉంది దీని డిజైన్. కింద ఒక మువ్వలా వచ్చింది. 2.7 గ్రామ్స్‌కే ఇది ఉంది. ఈ 2 ఇంకొకటి ఏ డిజైన్ అయితే నేను ఎక్స్‌చేంజ్ చేద్దామని వచ్చానో సేమ్ అదే డిజైన్ ఇయర్ రింగ్స్ నాకు కనిపించాయి. బట్ 2 గ్రామ్స్ ఎక్కువుంది. బుట్టలో కింద ఒక మువ్వలాగా వచ్చింది. క్వాలిటీ చెక్‌లో నాకు తెలిసిందేంటంటే నా ఓల్డ్ బంగారం 22 క్యారెట్స్ కాదంట. అది నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఆ ఇయర్ రింగ్స్ 2005లో మేము తీసుకున్నాం. అప్పట్లో హాల్‌మార్క్ సింబల్ వేసున్నదే తీసుకోవాలన్న ఐడియా మాకు లేకపోవడం వల్ల మేము కేడీఎం బంగారం అని చెప్పి షాప్ వాళ్ళు ఏది చెప్తే మేము అదే నమ్మి తీసుకున్నాము. సరేలే ఇప్పుడు చేసేదేముందని చెప్పి బిల్లింగ్‌కొచ్చేసాం. పాత బంగారం ప్లస్ ఇప్పుడు నేను స్కీమ్ పే చేశాను గదా! ఆ 2 కలిపి 7 గ్రామ్స్ వరకు గోల్డ్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో, నేను 2 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఈ పాత మోడల్ లాంటిదే ఒకటి ప్లస్ ఆ లీఫీ ఇయర్ రింగ్స్ ఈ 2 కలిపి ఒకేసారి తీసుకున్నా అనమాట. మీరు చూస్తున్నారు కదా! ఈ లీఫీ ఇయర్ రింగ్స్ ప్లస్ ఆ బుట్టలు. ఈ బుట్టలు చాలా ఫేవరెట్ అనిపిస్తాయి నాకైతే. ఏ డ్రెస్ ఏసుకున్నా ఈ బుట్టలు పెట్టుకుంటే వచ్చే అందం మిగతా వాటికి రాదనిపిస్తది. నాలాగే మీకు అనిపిస్తుందా? ఈ బుట్టలు కొన్న కొత్తలో వీటిని పెట్టుకోమని మా మమ్మీ, డ్యాడీ అంటే నేను ఛీ! ఇలాంటి మోడల్ నేనెందుకు పెట్టుకుంటా మోటుగుంటది పల్లెటూరోళ్ళు పెట్టుకున్నట్టు ఉంటది అనేదాన్ని. బట్ రాను రాను పెట్టుకోగా ఇవి నచ్చినంతగా ఇంకేమీ నచ్చలేదు. ఇది పెట్టుకుంటే వచ్చే కళ, నిండుతనం వేరే ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా వచ్చేది కాదు. సో, అందుకే ఇది నాకు చాలా ఫేవరెట్ అయిన డిజైన్. మళ్ళీ సేమ్ డిజైన్ రిపీట్ చేయడానికి రీజన్ ఇదనమాట. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.